రోజా రాజకీయ నాయకురాలిగా మారిన నటి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఏపీ ఐఐసి చైర్పర్సన్, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్న, వైసీపీలో ఉన్న ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట. విశాఖ విమానాశ్రయంలో మధ్యవేలు చూపించి జనసైనికులను రెచ్చగొట్టగలిగారు. అలాంటి రోజాకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే సీన్ సితారా అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయాన్ని గతంలో రోజాయే స్వయంగా అంగీకరించారు. మంత్రి అయిన తనను నియోజకవర్గాల్లో బలహీనపరిచే విధంగా ప్రతిపక్షాల వాళ్ళు నవ్వుకునేలా సొంత పార్టీ వాళ్లే వ్యవహరిస్తున్నారని రోజా దాదాపు ఏడాదిన్నర కిందటే కళ్ల నీళ్లు పెట్టుకుని మరీ మీడియా ముందు చెప్పారు. సొంత నియోజకవర్గంలోనే రోజాకి సొంత పార్టీ నుంచే మద్దతు కరువైందని అప్పట్లో అందరికీ అవగతమైపోయింది. దీంతో రోజా వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ లభించే అవకాశాలు లేవని కూడా అప్పట్లో బాగా ప్రచారం అయింది. అయితే ఆమె నగరి నుంచి పోటీ చేస్తున్నారు, పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అంతవరకు ఓకే, కానీ తన విజయం కోసం నియోజకవర్గ నేతలు పనిచేసేలా సమాయత్తం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారని ఆమె నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీని చూస్తే అవగతమవుతోందని పరిశీలకులు అంటున్నారు. 2019 ఎన్నికలలో గాలి ముద్దుకృష్ణమ్మ తనయుడు గాలి భానుప్రకాష్ పై 2007 ఓట్ల తేడాతో గెలుపొందారు. జగన్ హవా నడిచిన ఆ ఎన్నికలలోనే ఆ మెజారిటీ స్వల్పమనే చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో కూడా రోజాకి భానుప్రకాష్ ప్రత్యర్థి. గత ఎన్నికల్లో ఓడిపోయిన భానుప్రకాష్ పై నియోజకవర్గ ఓటర్లలో సానుభూతి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నగరి నుంచి హ్యాట్రిక్ సాధించాలన్న ఆశలు ఆవిరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజా విజయం కోసం సహకరించే ప్రసక్తే లేదని నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కుండలు బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. రోజాకు నియోజకవర్గ పార్టీ నేతలతో ఉన్న విభేదాలకు ఆమె నామినేషన్ ర్యాలీ అద్దం పట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత నియోజకవర్గం నుంచి పార్టీకి చెందిన నేతలు ఎవరూ రోజా నామినేషన్ ర్యాలీలో పాల్గొనకపోవడంతో ఆమె బైరెడ్డి సిద్ధారెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. రోజా విషయంలో పార్టీ హైకమాండ్ కూడా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. అసమ్మతిని బుజ్జగించే పని కూడా చేయడం లేదు. దీంతో రోజా హ్యాట్రిక్ డ్రీమ్ నెరవేరే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు.